మహాకుంభమేళాలో డిప్ తీసుకోవడానికి పొద్దున్నే 4:30కి బయలుదేరితే సన్‌రైజ్ టైంకి అక్కడికి చేరుకున్నామనమాట. ఇంక అక్కడికి చేరుకున్న వెంటనే పూలు, దీపాలు ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. బొట్టు పెట్టారు. ఆ బొట్టు పెడుతుంటే ఫీలే వేరబ్బా! మాటల్లో చెప్పలేను. సో, దాని తర్వాత అందరం మునుగుదామని వెళ్తే అక్కడ చెడ్డీలు ఉతుక్కుంటున్నారు. ఈ పాత్రలు కడుగుతున్నారు. ఇవి చూసాక కొంచెం మైండ్ బ్లాక్ అయింది. ఇంక నా ఫోకస్ షిఫ్ట్ చేసి మేము అటు నుంచి షిఫ్ట్ అయిపోయాము. సో, అక్కడ సంగం ఘాట్‌లోనే నేనొకసారి, మంజు ఒకసారి అలాగే ఇద్దరం కలిపి మునిగామనమాట. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి మునిగితే చాలా మంచిది అన్నారు. సో, అందుకని అలా చేశాము. ఇంకా చుట్కీ, ప్రకాష్ వీళ్ళందరూ కూడా మునిగేశారు. దాని తర్వాత బొట్లు పెట్టించుకుంటున్నాం. బొట్లు పెట్టుకుంటే నిజంగా ఫీలే వేరు కదా! త్రివేణి సంగంలో నిజంగా హోలీ డిప్ తీసుకుంటే మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేము. సో, అదెలా ఉంటుంది అనేది డెఫినైట్‌లీ అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ప్రయాగ్‌రాజ్‌లో తప్పకుండా వెళ్ళాలి. బడే హనుమాన్ మందిర్ ఇదే అన్నమాట. సో, చూసారా? సో, చాలా అంటే చాలా రష్ ఉంది. సో, డివోటీస్ అందరూ కూడా కుంభమేళాలో డిప్ తీసుకొని బడే హనుమాన్ మందిర్‌కి వస్తున్నారు. మాకు దర్శనం అయితే చాలా జరిగింది. దాని తర్వాత డిజిటల్ మహాకుంభ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కి వెళ్ళాము. అసలు మహాకుంభమేళా ఎందుకు చేస్తున్నారు? ఏంటి? అనేది లోపల క్లియర్‌గా డిజిటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఫస్ట్ వెళ్ళిన తర్వాత కూర్చోబెడతారు. సో, మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, దాని తర్వాత ఇట్లా లోపలికెళ్ళిన తర్వాత స్టోరీ లాగా ప్రొజెక్ట్ చేస్తారనమాట. ఆ స్టోరీ అంతా కూడా తెలుసుకోవచ్చు. నేను చెప్పడం కంటే కూడా మీరు వెళ్తే డెఫినెట్‌లీ అసలు చాలా మందికి తెలుసు మహాకుంభమేళా ఎందుకు జరుగుతుంది అనేది. వెళ్ళడమే కాదు వచ్చే రూట్ కూడా చూస్తే ఎంత రష్‌గా ఉందో. సో, అలా వచ్చాం. సో, నడుస్తూ ఉన్నాము. ఇంకా వచ్చిన తర్వాత రూమ్‌కి ఫ్రెష్ అప్ అయిపోయి నాగవాసుకి టెంపుల్‌కి బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే ట్రాక్ క్రాస్ చేసి వచ్చేసాము. వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు. సో, ఇంకా ట్రైన్ వెళ్ళేసరికి ఆగాలన్నమాట. సో, చాలా మంది ఇక్కడ ఏంటంటే రోడ్స్ అన్నీ బ్లాక్ చేశారు కాబట్టి నడక మార్గముననే కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఏది తక్కువ రూట్, ఏది షార్ట్ కట్ ఏది ఉంటే అది ఫాలో అయిపోతున్నాము. సో, అలాగా ట్రాక్ క్రాస్ చేసి అందరం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నాగవాసుకి టెంపుల్‌కి వచ్చేసామన్నమాట. మహాకుంభమేళాకి వచ్చిన తర్వాత డెఫినెట్‌లీ నాగవాసుకి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి. ఎందుకు అంటే స్టోరీలో దేవతలకి, రాక్షసులకి మధ్యలో క్షీరసాగర మథనం జరుగుతుంది కదా! అప్పుడు నాగవాసుకి తాడులాగా వాడి ఆ క్షీరసాగర మథనం జరుగుతుందనమాట. అందుకని ఈ టెంపుల్‌ని దర్శించుకోవడం చాలా మంచిది ఇక్కడికొచ్చిన తర్వాత అని అంటారు. సో, డెఫినెట్‌లీ మేము కూడా టెంపుల్‌ని దర్శించుకున్నాము. ఇక్కడ భక్తులు చాలా తక్కువే ఉన్నారు. ఎందుకంటే ఈ టెంపుల్‌కి చాలా మంది రావట్లేదని అనుకుంటా. టెంపుల్ డెఫినెట్‌లీ దర్శనం చేసుకోవాలి. నాగవాసుకి దేవి దర్శనం మాకు చాలా జరిగింది. సో, దాని తర్వాత ఇంకా అక్కడే హనుమాన్‌కి పూజ చేస్తున్నారనమాట. సో, హనుమాన్‌జీనికి కూడా దండం టెంపుల్‌కెళ్ళినప్పుడు టెంపుల్‌లో కాసేపు కూర్చోవాలంటారు కదా! మేమందరం కూడా టెంపుల్ బయట ఒక 5 మినిట్స్ కూర్చొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట.